మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక. ప్రియమైనటువంటి వారులారా, నిజానికి గమనించినట్లయితే కపెర్నహూము యేసు ప్రభు యొక్క సేవా కేంద్రం. అది ప్రభు యొక్క సేవా కేంద్రము కాకముందు ప్రభు ఏం చేశాడంటే మొదటిసారి కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినాడు. అయితే ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది, యేసు ప్రభు మరల కపెర్నహూమునకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తలంపులను బట్టి చూస్తే ప్రభు అయినా ఒక దైవ సేవకుడైనా తాను వెళ్ళిన స్థలానికి మళ్ళీ తిరిగి వెళ్ళాలండి. తాను వెళ్ళిన స్థలానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వాక్యం చెప్పడం ప్రభు యొక్క చిత్తం. ఎందుకంటే ప్రభు ఆ విధంగా చేసినాడు. యేసు మరల ఎందుకు ప్రభు వెళతా ఉంటాడు అంటే తన యొక్క పరిచర్యలో ఎక్కడెక్కడైతే వాక్యపు విత్తనాలు విత్తడం అనేది జరిగిందో, పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం అనేటువంటిది జరిగిందో, ప్రభుకు ఒక కోరిక ఏదంటే మళ్ళీ ఆ చోటికి వెళ్ళాలి, వెళ్ళి మరికొన్ని గొప్ప కార్యాలు చేయాలి. ప్రభు యొక్క చిత్తం ఏంటంటే ఆ చోటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ గతములో తన ద్వారా పట్టబడినటువంటి వారు బలపరచబడాలా, లేకపోతే వారు ఏ విధంగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా ప్రియమైన వారులారా, సేవ అనేటువంటిది ఏదంటే ఎదుటి వ్యక్తి గాని మనము కాదండి. అనేక సందర్భాల్లో సేవ అనేటువంటి దానికి అర్థం లేదా తాత్పర్యం చాలా సందర్భాల్లో మారిపోతుంటుంది. సేవలో నన్ను నేను చూసుకున్నట్లయితే అది సేవ కాదు. సేవలో ప్రియమైన వారులారా ముఖ్యమైనది ఎదుటి వ్యక్తి, ఒక నశించే ఆత్మ, ఆల్రెడీ దేవుని వాక్యము విన్న వ్యక్తి, వినకుండా ఉండేటువంటి వ్యక్తి, లేకపోతే బలహీనమైన గొర్రె, ఆ విధంగా. అందుకే పరమగీతం 6:11 మనం చూద్దాం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్ష ధ్యానమునకు వెళ్ళి తిని, తెలియకే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకొంటిని. ఈ భాగంలో గమనించినట్లయితే ఆ యొక్క పరమగీతంలో కనిపించేటువంటి మాట లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు అనేటువంటి మాట చూస్తున్నాం. అనేక రకాలుగా దీన్ని ధ్యానించవచ్చు ప్రియమైన వాళ్ళారా. అంటే ఆల్రెడీ లోయలో చెట్లు ఉన్నాయి అనేటువంటి సంగతి వ్యక్తికి తెలుసు. అవి ఎలాగుంటున్నాయి? ఎదుగుతుంటున్నాయా, ఎదగకుండా ఉంటున్నాయా? ఫలిస్తున్నాయా, ఫలించకుండా ఉంటున్నాయా? పుష్పిస్తున్నాయా, పుష్పించకుండా ఉంటున్నాయా? విత్తనము మొలకెత్తినప్పటి నుంచి అదే దశలో ఉందా, లేకపోతే ఎదుగుతూ ఉందా? ఏ విధంగా ఉంది? ప్రభుత్వ వాళ్ళారా, కనుక ఆ యొక్క వృక్షోద్యానానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మరి ఒక అర్థం చూస్తే లోయలోని చెట్లు అనేటువంటి మాటను చూస్తుంటున్నాం. క్రైస్తవ జీవితం లోయ అనుభవాలండి. క్రైస్తవ జీవితం మైదానపు అనుభవాలు. బైబిల్లో గమనిస్తే నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను అనేటువంటి మాట చూస్తాం. షారోను పొలం అనేటువంటిది ఒక సారవంతమైనటువంటి పచ్చిక మైదానం. విశ్వాస జీవితం వాక్యములో ఎదుగుచుండగా పడినటువంటి వాళ్ళ షారోను మేత పొలముల అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు. మరి ఒక అనుభవం క్రైస్తవ జీవితంలో ఏంటంటే లోయ అనుభవం అండి. ఒక విధంగా తన జీవితంలో బాగా కృంగిపోయినటువంటి పరిస్థితులు, బాగా భంగపడిపోయినటువంటి పరిస్థితులు. అందుకే బైబిల్లో ఒక చోట వ్రాయబడింది కదా, ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారంగా చేస్తాను అనేటువంటి మాట. అంటే నిరీక్షణ లేకుండా ఉండేటువంటి ఒక లోయ ఉంది. ఆ లోయలో ఒక వ్యక్తి ఉంటున్నారు, లేకపోతే ఆ లోయలో ఒక కుటుంబం ఉంది. అవును ప్రియమైన వాళ్ళారా, పరిచర్యలో ఒక భాగం ఏంటంటే లోయలో ఉండే చెట్లు ఎట్లా ఉంటున్నాయి? ఏమైనా వాడిపోతున్నాయా? నిరీక్షణ పోగొట్టుకుని వాడిపోతున్నాయా? ఉండేటువంటి కాస్తంత విశ్వాసం లేకుండా అది కూడా తొలగిపోతుందా? అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి తెలుసుకునేదానికి నేను అక్షోట వృక్షోద్యానానికి వెళ్ళి తిని అనేటువంటి మాట. తెలియకయే జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అనేటువంటి మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఎందుకంటే ఎప్పుడు సేవా భారము మనము కలిగి ఉంటామో, ఎప్పుడు నశించే ఆత్మల కొరకైన చింత అనేటువంటిది మనం కలిగి ఉంటామో, నేను కాదు ముఖ్యం సేవలో, అదిగో లోయలో ఉండేటువంటి చెట్లు ఎట్లున్నాయో అనేటువంటి తాత్పర్యాన్ని కలిగి ఉంటామో, మనం ఏమీ ప్రయత్నించాల్సిన పని లేదు. తెలియకయే జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకున్నాను అనేటువంటి మాటను చూస్తాం. గనులను కలుసుకున్నట్లుగా వ్రాయబడలా, రథములలో ఉంటారు కదా, రథములను కలుసుకున్నారట. అంటే ఇతడు ఏదో లోయలోని చెట్లు ఎట్లున్నాయో చూసేదానికి వెళుతుంటే ఎదురుగా తను వెతకని రథములు వస్తూ ఉంటున్నాయి. అంటే గొప్ప గొప్ప వారంతా ఈ వ్యక్తి దగ్గరికి వస్తుంటున్నారు, ఈ వ్యక్తికి తటస్థపడతా ఉంటున్నారు. పరిచర్యలో ఒక భాగం ఏంటంటే ప్రేమైనటువంటి వారులారా, ఎప్పుడైతే నశించే ఆత్మల పట్ల చింత కలిగి ఉంటామో మనకు తెలియకుండానే గొప్ప వారితో, గనులతో,
ప్రముఖులు అనబడినటువంటి వారితో పరిచయాలు ఏర్పడడం ప్రారంభిస్తాయి. బైబిల్లో గమనించినట్లయితే దేవుని చేత వాడబడినటువంటి దైవ సేవకులు లేదా ప్రవక్తలు ఉంటున్నారు. వాక్యాలు చూసినట్లయితే సమూయేలు కింగ్ మేకర్ అండి, అంతే. సమూయేలు మామూలు వ్యక్తి కాదు, రాజులను నియమించేటువంటి వాడు. సౌలును నియమించినాడు, తర్వాత దావీదును నియమించినాడు. సమూయేలు యొక్క పరిచర్యలో రాజులు అపాయింట్ అవుతుంటున్నారు అంటే అతను ఎంత ప్రభావవంతమైనటువంటి ప్రవక్తను మనం ఊహించవచ్చు. ఏలియాను గురించి చూడవచ్చు. బైబిల్లో చూస్తే ఆహాబును పిలిపించుకున్నాడు తన దగ్గరికి. ఎలీషాను గురించి చూడవచ్చు. ఎలీషా కొరకు రాజులు వచ్చేటువంటి వారు. వై అంటే వీరి జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మల పట్ల తపన ప్రేమైన వాళ్ళ